రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో అగ్గిరాజేశాయి. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నెల్లూరులో వైసీపీ నేతలు తలపెట్టిన జలాశయాల సందర్శన స్ట్రీట్ ఫైట్కు దారితీసింది. జలాశయాల సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నెల్లూరులోని వైసీపీ నేతలు రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం వీధి పోరాటాన్ని తలపిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఆపేశారంటూ నెల్లూరు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ప్రాంత సాగు, తాగునీటి అవసరాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు ఆపేశారంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో భాగంగా జలాశయాల సందర్శనకు నెల్లూరు వైసీపీ పిలుపునిచ్చింది. సోమశిలతో పాటు కండలేరు జలాశయాల సందర్శనకు వెళ్తున్న వైసీపీ నేతలని పోలీసులు అడ్డుకున్నారు. శనివారం సోమశిల జలాశయం సందర్శనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం కండలేరు జలాశయానికి బయలుదేరగా కండలేరు ముఖద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కండలేరు జలాశయానికి బయలుదేరారు. పొదలకూరు వద్ద వైసీపీ నేతలు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. అనంతరం కండలేరు ముఖద్వారం వద్ద మరొకసారి పోలీసులు అడ్డుకున్నారు. జలాశయ సందర్శనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నెల్లూరు, రావూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పోలీసులు బలవంతంగా రాపూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తి లేదని, ప్రజల మద్దతుతో పోరాటాలు చేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు ప్రాంత సాగు, తాగునీటి అవసరాల కోసం రోజు 3 టీఎంసీల నీటిని తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ పథకాన్ని చంద్రబాబు అర్ధాంతరంగా ఆపేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయారని మండిపడ్డారు. మీ ఉద్దేశమేంది? కాసేపు కూర్చొని లేచిపోతారనే? చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన చేస్తామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా కాసేపు కూర్చొని షో పుట్టపిచ్చి వెళ్ళిపోతామా? దేనికైనా చావుకి, రేవుకి సిద్ధపడినటువంటి వాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. అటువంటి దానికి సిద్ధపడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా ఉండలేడు. మా నాయకుడు మాకు నేర్పించింది పోరాటం ఒకటే. పోరాటం, ప్రజలకు అండగా నిలవడం. పెద్ద ఎత్తున తరలిచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా కండలేరు ముఖద్వారం నుంచి పిఎస్ కి తరలించారు. ప్రభుత్వం మెడలు వంచైనా జిల్లాకు రావాల్సిన నీటి వాటాన్ని సాధించుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు.